గైస్, సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని 2019లో బిల్ పాస్ చేసిన నుంచి ఇప్పటి వరకు చాలా ప్రొటెస్ట్లు అయితే జరిగాయి. అండ్ మొన్న 11 మార్చ్ 2024లో దీని కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు ఇంప్లిమెంట్ చేశారు, అంటే అమల్లోకి తెచ్చారు. ఇది అమల్లోకి తెచ్చినాక కూడా దీని మీద చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ అయ్యింది. అండ్ ఇంకా చాలామంది దీని మీద నెగిటివ్ ఒపీనియన్ తోటే ఉన్నారు. సో ఈ వీడియోలో మనం సిఏఏ అంటే ఏంది, ఈ సిఏఏ యాక్ట్ని ముస్లిమ్స్ ఎందుకు తిరస్కరిస్తున్నారు, అండ్ దేశమంతటా వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్లు చేశారు, అండ్ సిఏఏ ముఖ్య ఉద్దేశం ఏంది, దీనివల్ల ముస్లిమ్స్కి ఏమన్నా హాని ఉందా, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో గాయస్, అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్, ఈ సిఏఏ బిల్ని 17th లోక్సభలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సిఏఏ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లో జరిగిన మతపరమైన అల్లర్లు, కొట్లాటల వల్ల మన దేశానికి వచ్చి నివసిస్తున్న హిందూ, సిక్, బుద్ధిజం, జైన్, పార్సీస్ అండ్ క్రిస్టియానిటీకి సంబంధించిన వారికి మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇవ్వడం అన్నమాట. ఈ నివసిస్తున్న వారిలో కూడా 2014 లోపు మన ఇండియాకి వచ్చి నివసిస్తున్న వారికే ఈ సిఏఏ అనేది వర్తిస్తుంది. 2014 తర్వాత వచ్చి నివసిస్తున్న వారికి ఈ సిఏఏ యాక్ట్ అనేది వర్తించదు. సో ఇందులో ముస్లిమ్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని చాలామందికి డౌట్ ఉంటుంది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సిటిజన్షిప్ యాక్ట్ అనేది తెలుసుకోవాలి. సిటిజన్షిప్ యాక్ట్ అనేది 1955లో ప్రవేశపెట్టారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియాలో ఉన్న వారికి సిటిజన్షిప్ అనేది ఇవ్వడం అన్నమాట. సో ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చి నివసిస్తున్నారో వారికి తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా సిటిజన్షిప్ అనేది ఇవ్వడం. సో ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఇంతకుముందు ఎవరైతే 12 ఇయర్స్ పైగా ఇండియాలో ఉంటారో వారికి సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది అని. సో సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే, అమెండ్మెంట్ అంటే ఏంటంటే సవరణ. సో ఆ సిటిజన్షిప్ యాక్ట్ని అమెండ్ చేయడం అంటే సవరించడం. సో ఈ సవరణ ఏంటి అంటే, ఏదైతే పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి నివసిస్తున్న వారికి 12 ఇయర్స్ కాకుండా 6 ఇయర్స్ లోపు సిటిజన్షిప్ అనేది ఇవ్వటం ఇండియాలో. సో 12 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్కి తగ్గించారు కదా. ఇది ఓన్లీ ఎవరికి వర్తిస్తుంది అంటే, హిందూ, సిక్, బుద్ధిజం, జైన్, పార్సీస్, క్రిస్టియానిటీకి సంబంధించిన వారికి. అయితే ఈ పొరుగు దేశాలు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ సంగతి ఏంటంటే, వాళ్ళు రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ అంటే ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్ ద్వారా లీగల్గా సిటిజన్షిప్ అనేది వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ సిఏఏ బిల్ని ఫస్ట్ 9 డిసెంబర్ 2019లో లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. 10 డిసెంబర్ 2019లో లోక్సభలో ఈ బిల్ని సైన్ చేసి పాస్ చేశారు. అండ్ 11 డిసెంబర్ 2019లో రాజ్యసభలో ఈ బిల్ని సైన్ చేసి పాస్ చేశారు. అయితే ఈ బిల్ని 2019లో పాస్ చేసినా కూడా దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇంప్లిమెంట్ కాలేవు అప్పటి నుంచి. అండ్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే 11 మార్చ్ 2024. సో ఈ సిఏఏ యాక్ట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఏమని క్రిటిసైజ్ చేశారంటే, ముస్లిమ్స్ని ఈ యాక్ట్కి దూరం చేసి వేరే మతాలకు సహాయం చేస్తున్నారు అని అన్నారు. అయితే ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఎక్కువగా ఇస్లాం మతమే ఉంటుంది కాబట్టి, అంటే వాటి యొక్క స్టేట్ రిలీజియన్ ఇస్లామే కాబట్టి ఆ కంట్రీస్లో నివసించే ముస్లిమ్స్ల మధ్య మతపరమైనటువంటి కొట్లాటలు, అల్లర్లు ఏం జరగవు. ఇండియాలో సిఏఏ బిల్ ప్రవేశపెట్టిన తర్వాత చాలా అల్లర్లు, కొట్లాటలు అయితే జరిగాయి. సో ఈ అల్లర్లు, కొట్లాటలు అనేవి మెయిన్గా అస్సాంలో మొదలుపెట్టారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల చాలామంది విద్యార్థులు, పోలీసులు, సాధారణ జనం దెబ్బతిన్నారు. చాలామంది అరెస్ట్ అయ్యారు అండ్ చాలామంది చనిపోయారు. ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్తులను వీళ్ళు ధ్వంసం చేశారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల 65 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రొటెస్ట్స్ అనేవి 2019లో బిల్ పాస్ అయిన నుంచి ఫస్ట్ అస్సాంలోని గువాహతిలో స్టార్ట్ అయ్యి మిగతా స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యాయి. అస్సాం తర్వాత ఈ ప్రొటెస్ట్స్ అనేవి ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్,
కోల్కతా, ముంబై, చెన్నై, లక్నో లాంటి ప్లేసెస్లో కూడా చాలా జరిపారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల చాలామంది దెబ్బతిన్నారు. ఈ ప్రొటెస్ట్ల వల్ల 144 సెక్షన్ అండ్ ఇతర సెక్షన్స్ని ప్రవేశపెట్టారు. అంటే నలుగురు కలిసి ఒకే చోట ఉండవద్దు. ఐఐఎం బెంగళూరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది ఒక యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ బెంగళూరులో ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ అనేది శాంతియుతంగా చేశారు. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క షూస్ని అండ్ ప్లేకార్డ్స్ అంటే నోటీస్ బోర్డ్స్ని, బ్యానర్స్ని ఆ యూనివర్సిటీ యొక్క గేట్ ముందట ఉంచి శాంతియుతంగా ప్రొటెస్ట్ అయితే జరిపారు. ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తిరస్కరిస్తూ మోర్ దెన్ 300 మెంబర్స్ అంటే 300కు పైగా ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటే ఇండియాలో నివసిస్తున్న టాప్ మోస్ట్ రికగ్నైజ్డ్ పర్సనాలిటీస్ దీన్ని తిరస్కరిస్తూ సైన్ చేశారు. ఇలా సిఏఏని తిరస్కరిస్తూ సైన్ చేసిన వాళ్ళలో నసీరుద్దీన్ షా, రత్న పటాక్ షా, జావేద్ జాఫరీ, నందితా దాస్, లిల్లెట్ దూబే, మీరా నైర్, అనితా దేశాయ్, కిరణ్ దేశాయ్ అండ్ చాలామంది యాక్టర్స్ కూడా ఉన్నారు. అయితే దేశమంతటా ఇన్ని ప్రొటెస్ట్స్ జరిగినా కూడా, ఇంత నెగిటివిటీ ఉన్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సిఏఏ బిల్ అనేది పాస్ అయ్యి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అమల్లోకి వచ్చేసాయి. అయితే ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇండియాలో నివసిస్తున్న ఏ యొక్క ముస్లిం సిటిజన్షిప్ని కూడా ఎఫెక్ట్ చేయదు. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల ఇది వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీ వరకు రీచ్ అవుతాయి.